నమస్కారం. గత 3 రోజుల నుంచి గోగిరమఠం గ్రామంలో సంక్రాంతి సంబరాల సందర్భంగా ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్న సందర్భంలో కొంతమంది ఏదో ఒక ఫోటో తీసుకుని దాన్ని ట్రోల్ చేస్తూ, వైసీపీ వాళ్ళు ఆ ఫోటోని ట్రోల్ చేస్తూ ఆ వ్యక్తికి ఎమ్మెల్యే గారికి, రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ గారికి, అలాగే జనసేన పార్టీకి, కూటమికి సంబంధం ఉంది, వాళ్ళే చేయించారు అని చెప్పటం చాలా దురదృష్టకరం. వాస్తవంగా ఆ సంబరాల్లో భాగంగా ఏదైతే వ్యక్తి ఈ వైసీపీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తుందో ఆ వ్యక్తి మా గ్రామంలో వైసీపీ ఎంపీటీసీ కుమారుడు, అదేవిధంగా ఈ మామిడికుదురు మండల ఎంపీపీ, వైస్ ఎంపీపీ కుమారుడు అయినటువంటి ఆ వ్యక్తిని ఫోటోని ట్రోల్ చేస్తూ దాన్ని ఎమ్మెల్యే గారు అనుచరుడు, అలాగే ఈ కూటమి నాయకుడు అని చెప్పడం చాలా దురదృష్టకరం. ఇటువంటి చీప్ ట్రిక్లు ఈ వైసీపీ వాళ్ళు ఇప్పటికన్నా మానాలి. ఇది వాళ్ళు చూసి దాన్ని నిర్ధారణ చేసుకుని అప్పుడు ఎదటి వారికి మీద అభాండాలు వేయాలి. కానీ ఇటువంటి కుట్రలో చేస్తే వాళ్ళ పాపం వాళ్ళకే చుట్టుకుంటుందని ఈ సందర్భంగా నేను గోగిరమఠం గ్రామవాసిగా తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. నేను గోగిరమఠం గ్రామ సర్పంచ్ అల్లు విజయలక్ష్మి సురేష్ బాబు. మా గ్రామంలో సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా, ఆనందంగా జరుపుకోవడం జరిగింది. ఎక్కడ లేని విధంగా మా గోగిరమఠంలో గత 5-6 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా ఎక్కడైనా మంచి కార్యక్రమాలు జరిగినాయి అంటే గోగిరమఠం అన్న కార్యక్రమాలే ఉంటాయి. ఎప్పుడు కూడా విపరీతమైన జనం తెలంగాణ నుంచి కూడా ఇక్కడికి వచ్చి మంచి ఆనందంగా పాల్గొనడం జరుగుతుంది. ఈ 3 రోజులు జరిగిన కార్యక్రమాల్లో ఈ వైసీపీ గవర్నమెంట్, ఈ మన లోకల్ సోషల్ మీడియా వారు చేసిన ప్రచారం ఏంటంటే ఇంతకుముందు ఏమీ జరిగేవి కాదు, ఇప్పుడు మా గవర్నమెంట్లో, కూటమి గవర్నమెంట్లో ఈ ఆనందంగా జరుపుకోవడం వల్ల ఏ విధంగా వీళ్ళని దెబ్బకొట్టాలనే ఆలోచనలో మా ఊరు ఎంపీటీసీ కుమారుడైనటువంటి భూపతిరాజు సతీష్ రాజు ఆయన మాట్లాడిన మాటల్ని వక్రీకరించి ఇది జనసేన ఎమ్మెల్యే గారికి మరియు కూటమి నాయకులకు కూడా ఆపాదించడం చాలా దురదృష్టమైన సంఘటన. దీన్ని మేము పూర్తిగా కూటమి నాయకులుగా ఖండిస్తున్నాం. ఆయన కేవలం ఏదో అసందర్భంగా మాట్లాడాడు. దాన్ని ఎంతవరకు సమంజసం అని తెలుసుకోకుండా సోషల్ మీడియా వారు మా దేవ వరప్రసాద్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి కూడా మరియు కూటమి నాయకులను కూడా వాళ్ళు ట్రోల్ చేయడం చాలా దురదృష్టకరం. దీన్ని పూర్తిగా మేము కూటమి నాయకుల తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. ఇటువంటి చర్యలు మరీ పునరావృతం కాకుండా చూసుకోవాలని వైసీపీ సోషల్ మీడియా వారికి ప్రత్యేకంగా హెచ్చరిస్తున్నాం. ఈ మీడియా ముఖంగా వారు ఇటువంటి చీప్ ట్రిక్స్ ఉపయోగిస్తే మేము భయపడే పరిస్థితులు అయితే ఉండవు. మా నాయకుడు దేవ వరప్రసాద్ గారి నాయకత్వంలో మేము చాలా దిగ్విజయంగా మా రాజు నియోజకవర్గాన్ని నడిపించుకుంటున్నాం. ఇటువంటి పిరికి చర్యలు మరొకసారి పునరావృతం అయితే చాలా దారుణంగా ఉంటుందని చెప్పి సభాముఖంగా తెలియజేసుకున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం రాజుల నియోజకవర్గం గోగిరమఠం గ్రామంలో నా పేరు భూపతిరాజు వెంకట సత్యనారాయణరాజు. అలా నిన్న సంక్రాంతి సంబరాల్లో ఏదో చిన్న ట్రోలింగ్ వచ్చిందే విషయం మాకు ఈరోజు తెలిసిందండి. అది మొన్న మాట్లాడడం అది అటువంటి మంచి మాట కదా. అది ఆ మాట వెనక్కి తీసుకున్నాం. అలాగే ఇక్కడ రాజుల ఎమ్మెల్యే గారికి కానీ, మన ఈ జనసేన పార్టీ వాళ్ళకి కానీ దానికి సంబంధం లేదు. నేను వైఎస్ఆర్సీపీ కార్యవర్గ సభ్యులుగా పనిచేస్తున్నాను. ఈ వ్యవహారం అంతా కూడా పార్టీకి అంటించదని వెళ్ళకూడదని తెలియజేసుకుంటూ ఈ సంక్రాంతి సంబరాలు అన్ని పార్టీ వాళ్ళు కలిసి చేసుకునే ఐక్య సంక్రాంతి సంబరాలు అండి ఇవి. అది ఇంకో రకంగా భావించుకుని ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించమని యావత్తు ప్రజానీకానికి సమర్థన కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.